ఒకసారి గమనించుకొని దాని ప్రకారం పక్కా ప్రణాళికతో వెళ్ళాలని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా హైయెస్ట్ అచీవ్మెంట్ ఈరోజు మన నార్కోటిక్స్లో కూడా ఈరోజు ఈగల్ స్థాపించిన తర్వాత గాంజా కల్టివేషన్ని జీరో కల్టివేషన్ ఎలా చేసామో కూడా మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష నేను ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఇంతకు ముందంతా గాంజా ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు కాస్త గాంజాని ఎలా అరికట్టాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళే చూసి చెప్తున్నారంటే దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఈగల్ సార్. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంతకు ముందు గాంజా పక్క రాష్ట్రాల వాళ్ళు చూసి గాంజా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందనేవారు. ఈరోజు మేము ఎన్సీబీ మీటింగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా మీరు ఎలాగ దాన్ని అరికట్టారు, ఎలా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా ఇచ్చారు అని కూడా మాట్లాడుకొని దీని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అని ఆంధ్రప్రదేశ్ని చూపించి మాట్లాడుతున్నారు. ఇంకొక అచీవ్మెంట్ కూడా చెప్తాను అధ్యక్ష. ఇంతకు ముందు వరకు మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకునే వాళ్ళం అంటే చిన్నపిల్లల బ్యాగుల్లో కూడా వెళ్ళింది గాంజా అని అనుకునే వాళ్ళం. ఈ రోజు చిన్నపిల్లలు సైతం బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారని చెప్పడానికి కూడా ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. అంటే ఈరోజు గాంజాకి సంబంధించి కూడా ఈరోజు ప్రత్యేకంగా బడ్జెట్లో కూడా బడ్జెట్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించి ఈరోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకుని స్కూల్ స్థాయి నుంచి కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కూడా అధ్యక్ష 36% తగ్గింది అధ్యక్ష. ఇందాకే చెప్పాను అధ్యక్ష కన్విక్షన్ రేట్స్ గురించి కూడా. అంటే అధ్యక్ష ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒకటి ఇందాకే మన వాళ్ళు చెప్పారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ గురించి కూడా మనకి ఎఫ్ఎస్ఎల్ ఒకటి, ఆర్ఎఫ్ఎస్ఎల్ మొత్తం 4 ఆర్ఎఫ్ఎస్ఎల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఈరోజు మనకి మ్యాక్సిమం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రావడానికి కూడా సిద్ధంగా ఉంటే అంటే ప్రతీకార తత్వం అంటారు కదా, అది జగన్మోహన్ రెడ్డిలో చాలా క్లియర్గా ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చవి చూసిందేమో. అమరావతిలో ఉన్న కారణంగా బిల్డింగ్ను కూడా ఆపేశాడు 5 సంవత్సరాలు కూడా. మళ్ళీ ఎగైన్ మనం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఫోరెన్సిక్లో అధ్యక్ష 24,000 లాంగ్ పెండింగ్ రిపోర్ట్స్ని డిస్పోజ్ చేశాం అధ్యక్ష 20 నెలల్లో. అదేవిధంగా అధ్యక్ష ఫోరెన్సిక్ మ్యాక్సిమం ఈ సీన్ ఆఫ్ క్రైమ్స్ విజిట్స్ కూడా అధ్యక్ష 85% కేసెస్కి తొందరగా వెళ్ళే పరిస్థితి అధ్యక్ష. సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గరికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వితిన్ 15 minutes టు టౌన్లో అయితే రూరల్లో అయితే 45 నిమిషాల్లో వెళ్తున్నారు అధ్యక్ష. అన్నిటికన్నా మించి మీకు తెలుసు అధ్యక్ష అవార్డులు కూడా వచ్చినాయి. మొన్న కర్నూలు బస్సు యాక్సిడెంట్లో సుమారుగా 19 మంది చనిపోతే ఆ డిఎన్ఏ టెస్టులు కూడా చేసి 2 రోజులు వితిన్ 48 hours వాళ్ళ బంధువులకి కూడా బాడీలు అప్ చెప్పిన పరిస్థితి కూడా మీకు తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా మీకు తెలుసు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్థాన్ ద్వారా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. డ్రోన్ ఇంపాక్ట్ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చవి చూసిందే డ్రోన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది. ఇందాకే చెప్పాను ఈవ్ టీజింగ్ కానీ ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్స్ కానీ గాంజా కన్జ్యూమర్స్ కానీ గ్యాంబ్లింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఓపెన్ డ్రింకింగ్ చేసిన ఎక్కడైనా కూడా ఈ డ్రోన్స్ ద్వారా పట్టుకుని వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. సీసీటీవీ ఇంపాక్ట్ కూడా ఇందాకే మీకు చెప్పాను. ఇప్పుడు డిటెక్షన్ తొందరగా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి, ప్రూఫ్లు ఎవిడెన్స్లు వస్తున్నాయి, కన్విక్షన్స్ పడుతున్నాయంటే బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్. ఇదే విధంగా అధ్యక్ష ఇందాకే చెప్పాను అధ్యక్ష నేషనల్ రికగ్నిషన్ కూడా మనకి నాట్ గ్రిడ్ అని ఉంది అధ్యక్ష, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. ఈ పోర్టల్ ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్లో మనకి నెంబర్ 1 ర్యాంక్ కూడా వచ్చింది అధ్యక్ష. దాంతోపాటు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్లో కూడా అధ్యక్ష ట్రేసింగ్ లాస్ట్ మొబైల్స్లో ర్యాంక్ 6లో ఉన్నాం అధ్యక్ష. అంటే మ్యాక్సిమం నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నుంచి ఆంధ్రప్రదేశ్ అచీవ్మెంట్స్ కూడా వాళ్ళు గుర్తించిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు వెల్ఫేర్ మోడర్నైజేషన్లో మీ అందరికీ తెలుసు అధ్యక్ష ఎన్నో కేసులు పెట్టారు. ఏదో రకంగా కానిస్టేబుల్ నియామకాలు కూడా అడ్డుకోవాలనుకున్నారు. మేమే పెట్టామన్నారు, మేము అన్నీ పూర్తి చేసిన తర్వాత మేము పెట్టాం కాబట్టి మీరు పూర్తి చేశారన్నారు. అయినా కూడా ఈరోజు సుమారుగా అన్నిటినీ ఎదుర్కొని అన్ని మాటల్ని ఎదుర్కొని సుమారుగా 5,757 మంది కానిస్టేబుల్స్కి నియామకాలు ఇచ్చి వాళ్ళ తాలూకా స్టైఫండ్ కూడా ఒకే ఒక అమ్మాయి ఆ రోజు సీఎం గారిని అడిగింది అధ్యక్ష, సార్ మాకు స్టైఫండ్ పెంచండి అని. 4,000 రూపాయల నుంచి 12,000 రూపాయలకి 4,500 నుంచి 12,000 రూపాయలకి పెంచడం జరిగింది అధ్యక్ష. నన్ను సభ్యులందరూ కంగారు పెట్టేస్తున్నారు అధ్యక్ష. నాకు ఇచ్చిందే ఇంత సమయం, పెద్ద సబ్జెక్టు అయినా కూడా ముగించేస్తాను తొందరగా అధ్యక్ష. మోడర్నైజేషన్కి కూడా ఈరోజు ఎఫ్ఎస్ఎల్ ఫండ్స్ కానీ అధ్యక్ష ఫోరెన్సిక్స్కి సంబంధించి వెహికల్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎస్పెషల్ అధ్యక్ష ఇంకో మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, పెట్రోల్ ఇవ్వాలని మా రాజుగారు గోల. అంటే వెహికల్ ఇస్తే పెట్రోల్ కూడా ఇస్తాం సార్. వెహికల్ ఒకటి ఇస్తే ఏం చేసుకుంటారండి, అందుకే వెహికల్తో పాటు పెట్రోల్ కూడా ఇస్తాం, లీటర్లు కూడా ఇస్తున్నాం సార్. ఇప్పుడు చెప్పబోతున్నాను ఈరోజు 3,000 వెహికల్స్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు సిద్ధపడి
పోలీసులకి వాళ్ళ తాలూకు ఇన్వెస్టిగేషన్కి కానీ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ 3000 వెహికల్స్ ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సుమారుగా డీజిల్ గురించి ఎప్పటి నుంచో సభ్యులందరూ కూడా 300 లీటర్లు పెంచమని చెప్పారు. దాన్ని కూడా ప్రపోజలే కాదు, దానికి కూడా సముఖంగా ఆర్థిక శాఖ వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది. వాటితో పాటు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ, సీసీటీవీ కెమెరాస్కి స్పెషల్ ఫండ్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఈరోజు ఫండ్స్ కూడా భారీగా. అధ్యక్ష, మీకు విషయం చెప్పాలి, లాస్ట్ బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో 7% ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. దీన్ని బట్టే అర్థం అవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఎంత సానుకూలంగా ఉన్నారన్నది, ఈ గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నారని తెలియాలి. ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన ఇవన్నీ కూడా ఒకసారి నోట్ పంపిస్తాను అధ్యక్ష అందరికీ కూడా. ఫైర్ డిపార్ట్మెంట్ ప్రిజన్స్ గురించి మాట్లాడారు, ఫైర్ స్టేషన్స్ కూడా ఇస్తున్నాం. ప్రిజన్స్లో కూడా అధ్యక్ష ప్రత్యేకంగా ఈ రిమిషన్స్ కూడా ఇంచుమించుగా పెట్టాం అధ్యక్ష. సుమారుగా 20 మంది లైఫ్ ప్రిజనర్స్ కూడా ఈరోజు విడుదలైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వీటన్నిటితో పాటు అధ్యక్ష అక్కడ కూడా మనకి ప్రిజన్స్లోనే గాంజా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి రీహాబిటేషన్ సెంటర్స్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఒకటి చెప్తున్నాను అధ్యక్ష, లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ముగిస్తాను అధ్యక్ష. మేము ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే అధ్యక్ష ఈరోజు పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఒక పక్క ఫైర్ వ్యవస్థని, ప్రిజన్స్ వ్యవస్థని, అదేవిధంగా ఎస్పీఎఫ్ని వీటన్నిటిని కూడా బలోపేతం చేస్తూ ముఖ్యంగా గవర్నమెంట్ అంటే ప్రతిపక్షాల వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష. ఏదో అంటారు కదా, చింత చచ్చినా పులుపు చావదు అని. రోడ్డు మీదకి వచ్చి ఇంకో పదం ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుందని. ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారు చేసిన ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపారపమంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష, హింసను ప్రేరేపించడానికి. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మూగ జీవాల్ని కూడా తలలు నరికి దాంతోనేమో అభిషేకాలు చేస్తాము, మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం. తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా, ఏ పార్టీ వాడైనా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి మేము ఇక్కడ నుంచే మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా గీత దాటితే కటకటాలే, అంతకు మించి వేరేది ఏమీ లేదు. దానికి సంబంధించి మీరు ఎన్ని మాట్లాడుకున్నా బయట అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పడానికి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున బూతులు అదొక్కటి చెప్పేస్తాను, మళ్ళీ ఎత్తారండి. సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాని మీద కూడా అతి త్వరలోనే ఒక మంచి చట్టాన్ని కూడా తీసుకొస్తామని సభకి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్. సమయం చాలా తక్కువ ఉంది, ఇంకా 3 మినిస్ట్రీల మీద డిస్కషన్ కూడా ఉంది. కాబట్టి సభ్యులు క్లుప్తంగా మాట్లాడి, మంత్రులు కూడా అంత ఎక్కువగా కాకుండా కాస్త క్లుప్తంగా మాట్లాడితే మీకు భోంచేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ శాఖ మీద డిస్కషను, ఓన్లీ రెవెన్యూ మీదే. మిగతా సబ్జెక్టులు కూడా ఓవర్లాప్ అవుతున్నారు చాలామంది. ఓన్లీ రెవెన్యూకి రెస్ట్రిక్ట్ అవ్వండి. యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడతారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగానికి 3,827 కోట్ల 50